అమరావతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వైఫల్యాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకర్రావు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. కూటమి పాలనలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమం కొనసాగుతోంది. మనం ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. నంబూరు శంకర్రావు మనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో వైఫల్యం వల్ల ప్రజలందరూ కూడా రోడ్డెక్కి వాళ్ళు ఇచ్చిన హామీలు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ రోడ్డెక్కి జనమందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. మరి దీన్ని వైఫల్యంగా భావించి మేము ధర్నా చేయడం జరిగింది. దీన్ని ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలు అన్ని కూడా అమలు చేయాలి. మీరు అన్ని అమలు చేసాం, సూపర్ 6 సూపర్ అని చెప్తా ఉన్నారు. ఇదన్నీ కూడా మీరు అమలు చేయాలని చెప్పి నేను గట్టిగా కోరుతా ఉన్నాను. అతని నుంచి పోలీసులు కార్యకర్తలను, నాయకులను వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో కనీసం నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా బార్గేట్స్ పెట్టి ఎక్కడికక్కడ ఇళ్లకు ఫోన్లు చేసి నాయకులను బెదిరించే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. మరి ఇది స్టేట్ ప్రోగ్రాం ఎక్కడా కూడా లేదు. మరి నాయకులకు ఫోన్ చేయటం, బెదిరించటం ఇది మంచి పద్ధతి కాదు. నిరసన తెలియజేయటం అనేది వాళ్ళకి ప్రాథమిక హక్కు. ఈ హక్కుని మీరు కాల రాష్ట్రానికి మీకేం హక్కు ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది ఈ దుర్మార్గం ఇట్లాగా కొనసాగితే రాబోయే రోజుల్లో మీ కూటమి పార్టీ కూలిపోవటం ఖాయం. ఈ అమరావతిలోనే ఈ పబ్లిక్ రావడం అనేది కూడా ఒక నిదర్శనం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఇప్పటికైనా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2 ఏళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం, పెదకూరపాడులో అరాచకం, అక్రమ కేసులు, దాడులు, దందాలు జరుగుతూ ఉన్నాయి. మీరు తెలుసు, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ పెదకూరపాడులో ఏం జరుగుతుందో. దాడులు, కాళ్ళెరగొట్టాలు, చేతులెరగొట్టాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకొని 4 మంచి పనులు చేయడానికి నేర్చుకోమని చెప్తా ఉన్నాను. పూర్తిగా నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా పోలీసుల ఆంక్షలను మాత్రం లెక్క చేయకుండా భారీ స్థాయిలో అమరావతికి తరలి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కెమెరామెన్ సాయితో అశోక్, సాక్షి టీవీ, అమరావతి.